ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నామండి. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 8వ నెల మరి 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచలేదు. రోమపత్రిక 5:5 వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనకంటూ ఒక నిరీక్షణ అనేది ఉంది. అంటే మనం దేని విషయంలో దేవుని సన్నిధిలో ప్రభుత్వంలో ప్రార్థిస్తూ ఉన్నాము, దేని బట్టి, అది ఉద్యోగాన్ని బట్ట, వ్యాపారాన్ని బట్ట, మన కుటుంబ వ్యవస్థను బట్ట, మరి దేని బట్టి మనం ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నాము, అలాగే దేన్ని బట్టి మనం ప్రభుత్వానికి వస్తున్నాము, ఆ విషయంలో మనకు ఒక నిరీక్షణ అనేది ఉండాలి, మనకు ఒక గురి అనేది ఉండాలని. ఆ విషయంలో దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు మరి అది మనకి జరిగిస్తాడు అనేది ఒక నిరీక్షణ అనేది మనకు కలగాలంట. అలా కలిగి ఉన్నప్పుడు మనం సిగ్గుపరిచేవాడు కాదంటండి. అంటే సిగ్గు ఎప్పుడు వస్తుందంటే మనం చేసినటువంటి అవిధేయత వలన సిగ్గుపడవలసి వస్తుంది. కొన్ని చేసే పనులను బట్టి సిగ్గుపడవలసి వస్తుంది. అంటే తల దించుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఆయన మీదే మనం నిరీక్షణ ఉంచాం కాబట్టి ఆయన తలెత్తుకునేటట్లుగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే మనం దేని విషయంలో మనం ఆయన సన్నిధిలో అడిగామో అది మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చి మన కుటుంబానికి సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు అనుగ్రహించాడని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నామండి. ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో అది సిగ్గుపరచకుండా గొప్ప ఆనందం, మేలుతో నింపినగాక. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాలు కూడా మీరు ఆశని దీవించండి తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యగడానికి వందనాలు తండ్రి ప్రభా. మరి మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతరం పండి, సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి ప్రభా. మరి నాటి యవనస్తులు ఎంతోమంది అనేక రీతిలుగా చెడిపోతూ ఉన్నారు. త్రాగుడు వల్లను, ప్రభా, పానపారికుల వలన, గుటకాల వలన, గంచె వలన చెడిపోతూ ఉన్నారు తండ్రి ప్రభా. ఇగో తండ్రి ప్రభా, మీరు రక్షించుకొని తండ్రి. చెడివాసన దూరపరచునైనా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పని వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థనకు వందలు తండ్రి. రాకపోకలు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థనకు వందాలు. చక్కగా చదువుకుని ప్రయోజకులకు కృప దయచేయండి తండ్రి. దేవాతని యేసునికి వందాలు. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతరం మా దేశ పాడి పడినందుకు మీరు ఆశను దీవించండి. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదలచండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టిపోయింది తండ్రి. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి తండ్రి ప్రభా. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.